అందరికీ శనార్తి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చటాల నెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. ప్రభుత్వ ఫలాలు అందక రాష్ట్ర ప్రజలు సర్కారుతోని ఫైటింగు. సీఎం యనుమల రేవంతాల సార్ కలెక్టర్లతోని పెట్టిండు మీటింగు. కొత్త 500 నోట్లు 2000 నోట్లు చేయాలన్నట రద్దు. డిజిటల్ పేమెంట్లు చేయాలని చంద్రాలు చేస్తుండు జిద్దు. కొత్త పార్టీ పనులన్నీ ముంగటేసుకున్నదట ఎమ్మెల్సీ కవిత. రాష్ట్రంలో ముందట ఎట్లుంటుందో ఆమె రాజకీయం భవిత. వానకాలం వచ్చినాక కూడా ఇంకా పడతలేవట రైతు భరోసా పైకము. పిట్టకు పెట్టుకొని ఎదురు చూసినట్టు ఎదురు చూస్తుంది రైతులోకము. తోడబుట్టిన చెల్లెనే కేటీఆర్ సార్ను చేయబోతున్నదా మోసము. రాజకీయం కాక మీద ఉంటే కేటీఆర్ సార్ పోయిండు బయటి దేశము. తెలంగాణ మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు మంత్రులందరినీ పిలుచుకొని పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టిండు. ఒదికు నేను ఇగురంగా ఇల్లాలుక్కుంటా వస్తుంటే మీరు ఎరకకెళ్ళి పొక్కిలి చేసినట్టు చేస్తుండ్రేంది, ఎందుకు ఇట్లా చేస్తుర్రని ప్రభుత్వం పచారం మొత్తం పాసన చేస్తుర్రని అడిగేందుకు సమావేశం అయ్యిండా. అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. ఎండాకాలం పోయి వానకాలం చొచ్చింది. అటు అన్నదాతల పంటలు వేసుకుంటుర్రు. ఇంకో దిక్కు వారం దినాల సంధి వానలు దంచి కొడుతున్నాయి. ఒడ్లు కొనుడు ఒడిచిందా, ఇంకెన్ని కొనేటి మిగిలి ఉన్నాయి. ఎరువులు తెచ్చి పెట్టిన రాలేకుంటే మళ్ళా ఎప్పటి లెక్కనే తిప్పల వాడే ఉన్నదా. ఇందిరమ్మ ఇండ్ల ముచ్చట ఎడదాకొచ్చింది. మొదటి విడత ఇండ్ల పనులు సురువైనాయి అని అన్ని ముచ్చట్లు జిల్లా కలెక్టర్లతోని టీవీల కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడిండు. అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు, మీరు గడికోపారి అధికారులతోని మీటింగు పెట్టుకుంటా అడావిడి చేసుడు ఉన్నది. మీ మాటలని మీ ఫలితానం వినబడుతుంది కానీ మీ చేతల్లో మాత్రం అస్సలు కనబడతలేదు. మీటింగులు పెట్టుడే ఉన్నది కానీ జనం కోసలు తీర్చింది లేదు. ఏలువడిలకు వచ్చి ఏడాది అర్థం అవుతుంది. ఇప్పటికీ ఇట్లా ఎన్ని మాటల మీటింగులు పెడితిరి సారు, ఎన్ని మాటల ఇట్లా ప్రజల గురించి అరుచుకుంటిరి. ఒక్కటనా బరాబర్ అమలు చేసిర్రా? మరి మీరంటే అధికారులకు బుగులు లేకుండా లాపర్వ చేస్తుర్రా? లేకుంటే నేను మీటింగ్ పెట్టి చెప్పనైతే చెప్పినా ఖుద్దు ముఖ్యమంత్రినైనా నేను చెప్పినాక ఆఫీసర్లు చేయకుండా ఊకుంటారా అని ఊకుంటుర్రో కానీ మీరు మీటింగ్ పెట్టినప్పుడల్లా చెప్పినట్టు మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు పాలకులం కాదు సేవకులం అని చెప్పుకునే మీ చేయి పార్టీల సేవలు ప్రభుత్వంలో కొలువులేలుగా పెట్టేటోళ్ళ పనులు సకాలంలో అందుతలేవు. కాబట్టి అసలు రాష్ట్రంలో మీ సర్కారుతోనేమన్నా ఫాయిదా ఉన్నదా లేదా అని చక్కగా సామాన్య జనం దగ్గరికి పోయి అరుచుకోని అవసరమైతే రచ్చబండ అసొంటి పేరంటాలు పెట్టి జనం ఏమనుకుంటుర్రో తెలుసుకొని పొరపాట్లు ఏడ జరుగుతున్నాయో చక్కదిద్దుకోండి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. దేశంలో ఉన్న అక్రమార్కులను పట్టుకోవాలంటే 500, 1000 రూపాయల నోట్లనే కాదు 2000 రూపాయల నోట్లను కూడా రద్దు చేయాలన్నట. అగో అప్పట్లే ప్రధాని మోడీ సార్ వీటిని రద్దు చేయించిండు కదా. మళ్ళా ఈ ముచ్చట ఎవరు ముంగటేసిండ్రే? ఇంతకు ఈ 500, 1000 రూపాయల నోట్ల ముచ్చట ఎందుకు వచ్చింది అంటారా? ఇక అన్ని ముచ్చట్లు చెప్తుండేనుండ్రి. అయ్యా ఏపీ సీఎం చంద్రాల సారు చెప్పుండ్రిగా. నేను డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ ప్రధానమంత్రికి ఇచ్చినప్పుడు వారిని ఒకటే రిక్వెస్ట్ చేశాను. మీరు ఈరోజు 500, 1000 రూపాయలు రద్దు చేస్తున్నారు, ఇంకా 2000 రూపాయలు కొత్తగా తీసుకొచ్చారు. అవసరమైతే 500, 1000, 2000 రూపాయలు రద్దు చేయండి, డిజిటల్ కరెన్సీ పెట్టండి. ఎవరైనా అక్రమార్కులు ఉంటే ఈజీగా పట్టుకోగలుగుతాం. ఇవన్నీ రద్దు చేయమని కోరాను. ఈయనరా ఏమంటుండో? ప్రధాని మోడీ సార్ను పర్సనల్గా కలిసి డిజిటల్ కరెన్సీని తీసుకురావాలి. పబ్లిక్ పైసల నోట్లను పక్కకు పెడితే ఎవరి దగ్గర ఎంత పైకం ఉన్నది, ఎవరు ఎంత ఖర్చు పెడుతురు, సర్కార్కు చక్కగానే వాళ్ళ తాన ఉన్న పైకానికి తగ్గట్టు పన్ను కడుతురా. అన్ని ముచ్చట్లు ఎరకైతే వెంటనే మీరు అన్ని నోట్లు రద్దు చేయాలని అన్నాడట. అయ్యా చంద్రాల సారు, మరి మీరు డిజిటల్ కరెన్సీని పట్టుకొస్తే ఏం తెలియని ముసలోళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఫోన్లు గిన్లు లేని పేదలకు ఆన్లైన్ సేవలు అర్థం కానోళ్లకు ఎట్లా అర్థమవుతుంది? మొన్నొకపారి మోడీ సారు నోట్లు రద్దు చేస్తే పైసలు దొరకక పబ్లిక్ బ్యాంకుల చుట్టూ ముట్టేది ఉండ్రు. ఇప్పుడు కూడా మీరు ఇట్లా చేస్తారా అంటే ఇంకెంత ఆగం ఉంటుందో. అయినా అవినీతికి అడ్డుకట్ట వేయాలంటే లీడర్ల తాన ఎంత పైకం ఉన్నదో ఎంక్వైరీ చేయించాలే కానీ అట్లా చేయకుండా ఇట్లా ఆన్లైన్ పేమెంట్ల ముచ్చట ముంగటేస్తే ఏమన్నట్టు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కేటీఆర్ సార్ బిడ్డ కవిత మేడం కొత్త పార్టీ పెట్టే పనులు సురువు చేసిందట. కారు పార్టీకి కాలిచ్చి కొత్త పార్టీ పెట్టి రాష్ట్రంలో ఏలుబడిలకు వచ్చేందుకు ప్లాన్ చేస్తుందా అంటే చేస్తుందట. నా దేవుడు మా నాయన కేసీఆర్ సార్తోనే ఉంటా, సత్యదాకా బీఆర్ఎస్లోనే ఉంటారని అప్పట్లో అన్న కవిత మేడము ఇప్పుడు కొత్త పార్టీ ఎందుకు కొలాయించుడు అంటే ఇక చెప్తాపాని. మా నాయన కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయి. ఆ దయ్యాల నడమల నేను ఒక కొరివి దయ్యం వలె ఉండదలుచుకోలేదు. అవి కేసీఆర్ కన్నబిడ్డనైనా నన్నే దగ్గరికి రాణిస్తలేవు అని మొన్న మస్తుసేపే మనసుల మాట బయటకు అన్నది కదా.
ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు మొత్తం ఉల్టా పల్టా ఏతట్టున్నాయట. కార్యకర్తలు కూడా కారు పార్టీలో ఏమైతుంది, ఎందుకు కయ్యాలు సురువైనాయని ముచ్చట్లు పెడుతుంటే ఎవరన్నా ఏమన్నా అనుకోని అని ఇంకో దిక్కు ఎమ్మెల్సీ కవిత మేడం ఆమె పనులు ఆమె చేసుకుంటా పోతానే ఉన్నదట. ఇట్లా కవిత మేడం మొదలు జాగృతిని పెద్దగా చేసుకునే ప్లాన్ చేస్తున్నదట. సింగరేణి జాగృతిని ఏర్పాటు చేసి కోఆర్డినేటర్లను కూడా పెట్టిందట. ఇదంతా చూస్తుంటే కల్వకుంట్ల కుటుంబంలా కావాలనే కేసీఆర్ సారు కయ్యాలు అవుతున్నాయి అన్నట్టు బిడ్డతోని నాటకాలు ఆడిస్తుండ. ఎందుకంటే రాజకీయంలో ఎప్పుడు ఏం చేయాలనో కేసీఆర్ సార్కు ఎరుకున్నంత ఎవ్వలకి ఎరుకుండది. మొన్న ఎలకతుర్తిలో కేసీఆర్ సార్ పెట్టిన బీఆర్ఎస్ బహిరంగ సభ తుస్సుమనుడు అనుకున్నంత పేరు రాకపోవుడు చూసి బీఆర్ఎస్ పార్టీ మళ్ళా ఫామ్లకు రావాలంటే కుటుంబంలోనే పంచాయతీ ముదిరినట్టు ముచ్చట ముంగట వేస్తే జనాల కవిత మేడం మీదనో కేటీఆర్ సార్ మీదనో ఎవరి మీదనో ఒకరి మీద వ్యతిరేకత వస్తే ఓట్లు చీలిపోతాయి. కారు పార్టీకి కలిసి గిట్లా వస్తుందని అట్లా కూడా ఆలోచన చేసుకుంటా కేసీఆర్ సారే ఇట్లా చేయిస్తుండా అని కొందరు అనుకుంటున్నారు. కానీ నిజానిజాలు ముంగడ ఎరకైతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. హనుమాన్ల పెళ్లి ఎప్పుడు అంటే నిత్యరేపే అన్నట్టు షెయి సర్కారు రైతు భరోసా పథకం బాపతు పైసలు ఎప్పుడు పడతాయి అంటే నిత్యరేపే పడతాయి అన్నట్టు చెప్తున్నది కదా. అటు చూస్తున్నంత సేపట్ల వానకాలం సీజన్ కూడా సురువైంది. ఈ తేపనన్న రైతులకు పెట్టుబడి యాళ్ళ వరకు పైకం వేస్తారా అంటే ఏమో మరి అరుచుకోవాలి కదా మనం కూడా. షెయి సర్కార్ ఏలుబడిలకు వచ్చి ఏడాదిని అర్థమవుతున్న అన్నదాతలందరికీ ఇప్పటి వరకు మొదటి విడత కింద రైతు భరోసా పథకం పైసలు కొందరికి అందనే లేదు. ఈ నెలాఖరు వరకు వేస్తామని ఏతలకు చెప్పిన షెయి సర్కారు ఇప్పుడు సప్పుడు కూడా చేస్తలేదు. అటు వానకాలం సీజన్ కూడా వచ్చింది కాబట్టి ఈ తేపనన్న రైతు భరోసా పథకం పైసలు బిరాన ఇస్తదా అని రైతులు కండ్లు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తున్నారు. అయ్యా సీఎం రేవంత్ సారు ఎన్నికల ముంగడ ఏం చెప్పిర్రో యాది మరిచిర్రా? అందరూ రాజకీయం లీడర్ల లెక్కనే తమరు కూడా మాటిచ్చి తప్పుడు నేర్చుకుర్రా? మీరు మాట మీద నిలబడే మనిషి మాట తప్పరు మడిమే దింపరు అని కాంగ్రెస్ లీడర్లే కథలుగా చెప్పుకుంటుంటే మీరు మాట తప్పుతున్నట్టు చేసుడేంది? ఇంతకు ఇట్లా రైతు భరోసా పైకం పడకుండా ఆలస్యమవుడు వెనక అసలు మాతలావేందో తెలుసుకోర్రి. వ్యవసాయ మంత్రి తుమ్మల సార్ను తెలుసుకొని అరుచుకోర్రి. అట్లనే పైసల మంత్రి మల్లు బట్టి విక్రమార్క సారుతోని కూడా పని కట్టుకొని కూర్చొని ఎందుకు లాపర్వ్ అవుతుందో మంచిగా తెలుసుకోర్రి. ఇప్పుడన్నా బరాబర్ టైంకు చేసి అన్నదాతలకు అసరగాన్రి. ఇంకో ముచ్చట ఏంటంటే భూమి జాగాలు ఉన్నోళ్ళకే ఎకరాలు ఉండి పైకం సంపాదించుకునే రైతులకు ప్రభుత్వం నుంచి పైకం వేస్తామని అవడితిరి. మరి ఏం జాగ భూమి లేనోళ్ళ ముచ్చటేంది? ఉన్నోళ్ళకే మీ ప్రభుత్వ ఫలాలు అందుతాయా? ఏం జాగ భూమి లేని గరీబులకు అందయా? మీ ప్రభుత్వం ఏలుబడిలకు వచ్చేదందుకు జాగ భూములు లేనోళ్ళు కూడా కారణమే కదా. వాళ్లకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లెక్క, సోనియా గాంధీ సాయం పథకమనో, రైతు భరోసా లెక్క, పేదలకు ఆసరా అనే పథకమనో ఏదో ఒకటి పెట్టి నెలకు 5,000 లెక్క వాళ్ళ అకౌంట్లలో వేస్తే భూమి జాగాలు లేనోళ్ళు కూడా మురిచిపోతారు కదా. ఎద్దేడిసిన వ్యవసాయం ఎన్నటికీ బాగుపడదు అన్నట్టు సామాన్యుల కరకర అన్న రాజ్యం కూడా ఎన్నటికీ పోగు పోయేది పొడిగెళ్ళది. వాళ్ళ గురించి కూడా ఆలోచన చెయ్యండి సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మాజీ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ సారు బయటి దేశం పోయిండు. ఈడనే ఉంటే మా చెల్లెయ్యగా నన్ను బతకనిచ్చేటట్టు లేదు. కొత్త పార్టీ పెట్టి నా కొంప ముంచేటట్టుంది. జగనాలకు పట్టిన గతి నాకు కూడా పట్టకుండా ఉండాలని ఇషారతోని ముందుగాలనే ఇండియా దాటిండా అంటే ఏమో మరి కథ పెద్దగానే ఉన్నది. ఇక చెప్తాపారి తెలంగాణ నుంచి బయటి దేశానికి పోయిన సారు ముఖంలో కలలేదంటే మనసులకెళ్ళి పొక్కల బానిన బాధ ఇంకా పోనట్టున్నది. ముఖమంతా మాడుచుకొని ఆయన్ని ఎదుర్కొనేందుకు వచ్చిన వాళ్ళతోని అలాయబాలాయి తీసుకుంటున్నట్టు లేదు. ఏదో మీదికి చూడ నవ్వుతున్నట్టు అనిపిస్తున్నది కానీ లోపల పొక్కల బానిను యాది చేసుకొని బాగానే బాధపడుతున్నట్టు అనిపిస్తలేదు. మరి తెలంగాణలో అంత పరిశాన పెట్టుకొని సారు ఏ బయట దేశం పోయిండంటే లండన్కు పోయిండు. ఆడికి పోగానే ఆడున్న తెలంగాణ వాళ్ళంతా గులాబీ చెల్లలు కప్పుకొని వచ్చి ఇట్లా సారుకు స్వాగతం పలికిర్రు. ఇక ఈ వీడియోలు చూసుకుంటా పులి ఏడికి పోయినా పులి అని కార్యకర్తలు సోషల్ మీడియాలో కామెంట్ల మీద కామెంట్లు పెడుతుర్రు. ఆడికే లానంగటే అమెరికాకు పోయి ఆడ తెలంగాణ పుట్టినరోజు పండుగ జరుపుకుంటాడట. అంటే జూన్ 2 తారీఖు నాడు తెలంగాణలో ఉండడా అంటే అమెరికాకు పోతాడు అంటే ఉండడు అన్నట్టే కదా. కానీ కేటీఆర్ సారు ఒకప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లయిండు చూడు. ఓడలు బండ్లు ఓడలు అవ్వుడంటే ఇదేనేమో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సరస్వతి పుష్కరాల కాంత ఎక్కువ మంది భక్తులు పోతలేరు అనుకున్నారట. కానీ అందరు అనుకున్న దానికంటే ఎక్కువ మందే పోయిర్రట. సరస్వతి మాత సల్లగా దీవించుమని కాళేశ్వరం గంగల మునిగిర్రట. అసలు భక్తులే ఎక్కువ మంది పోతలేరని అంటే ఎక్కువ మంది వచ్చిర్రని ఎవలన్నారే బాలన్న అంటారా? ఇగో ఈనుండ్రి ఈమెనే. ఒదిక్కు షెయి సర్కారు పుష్కరాల కోసం 30 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని ఎచ్చులకు చెప్పింది కానీ ఏర్పాట్లు చక్కగా చేయలేదు. పనిగల్ల మేస్తిరి పందిరేస్తే కుక్కతోక తలిగి కూలిపోయింది అన్నట్టు పేరుకేసిన టెంట్లు గాలి దుమారంకు పోయి గంగలా పడ్డాయి. సౌలతులు చక్కగా చేయలేదని మొన్నటిదాకా సోషల్ మీడియాలో వీడియోలు పొట్టు దింపితే గుల్లు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం ఇట్లా అనుకొచ్చింది. పుష్కరాలు చాలా సాఫీగా
ప్రశాంతంగా ఎంతో విజయవంతంగా జరగడం మాకు ఆనందాన్ని ఇస్తూ ఉంది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి సరిపోయే వసతులకు కావలసిన నిధులను మంజూరు చేయడం వలన మేము అన్ని సౌకర్యాలు కూడా భక్తులకు కల్పించగలిగినాము. ఈయనరా ఏమంటున్నదో. అమ్మ మంత్రి గారు, మరి మీరు ముఖ్యమంత్రి సారు విడుదల చేసిన పైకంలా పావులంతా ఏర్పాట్లకు పెడితే ఇంకా పుష్కలంగా ఎక్కువ మంది భక్తులు వచ్చేటోళ్ళుగా అవ్వచ్చు. ఇచ్చిన పైకమంతా పాలు పెట్టుకొని మీ పాలక మండలోల కానుంచి కొందరు పాలకులు వంచుకున్నారా ఎట్లా? ఎందుకంటే ఏర్పాట్లు చక్కగా లేవని భక్తులే బాధ చెప్పుకున్నారు. మీ శై సర్కారు ఎగురంతో పుష్కరాలకు పెట్టే పైకంను అన్నదాతలకు పెట్టుబడి సాయం కింద ఇస్తామన్న రైతు భరోసా పథకంకు ఇచ్చినా మంచిగుండు. యాళ్లకు ఎరువులు అందక తిప్పలు పడుతున్న రైతులకు ఎరువులు తెప్పించినా ఇంకా మంచిగుండు. 100 కోట్లు అందాల బామల పోటీలకు అట్లా ఆగం చేసి 30 కోట్ల రూపాయలు పుష్కరాల ముంచి సిటీలు అనుకుంటా ప్రభుత్వానికి ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకం పాడియే పడితిరి. మళ్ళా పైకమే ఉడతలేదా నవడితిరి. ఇట్లా చేసినాక ఇంకా ఏడికేలా పువ్వు ఉడుతుంది. అయినా ఏర్పాట్లు ఎట్లున్నాయో జాతరకు వచ్చిన భక్తులు చెప్పాలే కానీ మీకు మీరు చెప్పుకుంటే మీ డబ్బా మీరే కొట్టుకున్నట్టున్నది మేడం అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీ షై పార్టీ పెబ్బ వైఎస్ షర్మిలక్క చేసినట్టు పాదాల మీద చేసే పాదయాత్రను ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత మేడం కూడా చేయబోతున్నదట. ఏపీలో కదా రామసక్కని రాజన్న కుటుంబాన్ని ముక్కలు చేసినట్టు ఇప్పుడు కల్వకుట్ల కుటుంబమును కూడా కవిత మేడము అట్లనే తునుకలు చేయబోతున్నదట. నమ్ముతలేరా? అయితే ఈయనరిగో అయ్యా మెదక్ ఎంపీ రఘునందన్ రావు సారు చెప్పుర్రిగా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని పక్కదారి పట్టించి వ్యక్తిగతమైనటువంటి ఎజెండాతోటి వాళ్ళ కుటుంబంలో ఏదో జరుగుతుంది, వాళ్ళే లీడర్లు కావాలనుకొని తండ్రి కొడుకు అల్లుడు వీళ్ళెవరు నచ్చకపోతే మళ్ళీ కూతురు దగ్గరికి పోయేందుకు ఇంకో కొత్త కుంపటి పెట్టాలన్నట్టు కనబడుతుంది. ఇన్నరా ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. నాకు అవగాహన ఉన్న కాడికి, నాకు అర్థమవుతున్న కాడికి చెల్లె కవిత ఆల్రెడీ మెంటల్గా ఫిక్స్ అయినట్టున్నది. టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి బయటికి పోదామని, సొంత ఎజెండా పెట్టుకుందామని, అక్క షర్మిలక్క చేసినట్టు పాదయాత్ర చేద్దామని, ఓ కొత్త పార్టీ పెట్టుకుందామని ఆమె డిసైడ్ అయినట్టు కనబడుతుంది. అయ్యా ఎంపీ గారు, మరి పార్టీ కూడా ఎప్పుడు పెట్టబోతున్నదో మీకు ఎరక అయిందా? ఆ ముచ్చట కూడా పబ్లిక్కు అర్థమవుతాడు చెప్పుర్రి. తేదీ ముహూర్తం కూడా నాకు అర్థమైన కాడికి బహుశా జూన్ 2వ తారీఖున కవితమ్మ కొత్త పార్టీ పెట్టవచ్చు. వకీల్ సాబ్ అయినా మీకు ఇట్లా మంది సంసారాల ముచ్చట్లు మంచిగానే తెలుస్తున్నాయి కానీ అయ్యా ఎంపీ గారు, మొన్నటిదాకా మీరు ఎకరాలు భూమిని సాటుగా తమరి పేరు మీదకి ఎక్కించుకున్నారని అటు సోషల్ మీడియాలో మీ ముచ్చట ఎరగ మరగది ఎంపీరు. మరి ఆ ముచ్చట మీ చెవులో పడలేదా? లేకుంటే చేసింది తప్పుడు పనా అని సప్పుడు చేయకుండా ఊకుంటుర్రా? మీరు ఇట్లా తప్పు చేయకుంటే ఇట్లనే ప్రెస్ మీట్ పెట్టి వకీలు ముచ్చట్లు చెప్పేటోళ్ళే కదా. ఈయనన్నట్టు మీరు కూడా ఉండు ఏందో ఎవరికి అర్థమైతలేదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రాష్ట్రంలో కూపన్ బియ్యం తీసుకునే వాళ్ళందరికీ సర్కారు మంచి ముచ్చట చెప్పింది. అంత మంచి ముచ్చట ఏడిదే బాలన్న, ఒక్కలకు 6 కిలోలు కాకుండా 12 కిలోలు ఇస్తామని చెప్పిందా? అంత మంచి ముచ్చట ఏడిదే చెప్పుమంటారా? ఏం లేదు, 3 నెలలకు ఒకసారి సన్న బియ్యం ఇవ్వబోతున్నారట. అట్లెందుకంటారా? ఇక చెప్తా పాండి. సర్కారు ఇచ్చే కూపన్ బియ్యం నెల గోదాముల నుంచి రేషన్ షాపులో వేసేటోళ్ళు కదా. అయితే ఇప్పుడు వచ్చే వానకాలం వానలు పడతాయి, బియ్యం ఖరాబ్ అవుతాయి, రాను మోను తొవ్వలు చక్క ఉండయి. కాబట్టి అట్లా జరగకుండా ఉండాలంటే ఒకటే పారి 3 నెలల బియ్యం ఇస్తే ఓ పని అయిపోతుంది. తీసుకుపోయేటోళ్ళకి కూడా మళ్ళా తిరగవలసిన గోస రాదు. ఒకటే పారి ఒక్క మొకాన 3 నెలల బియ్యం తీసుకుపోతారు. అందుకే ఈ నెల నుంచే 3 నెలల బియ్యం ఇస్తే అయిపోతుందని సెంట్రల్ సర్కారు రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాలకు చెప్పిందట. తెలంగాణలో ఉన్న షై సర్కారు కూడా 3 నెలల బియ్యం ఒక్కపారి ఇచ్చేటట్టు ఇప్పటి ఇక మస్తు రుజు చేసిందట. ప్రతి కూపన్ షాపుకు 3 నెలలకు సంబంధించిన బియ్యాన్ని పంపే పని పెట్టుకున్నదట. రేషన్ బియ్యం తీసుకునేటోళ్ళు కూడా రేషన్ డీలర్ దగ్గర 3 మాటల ఏలి ముద్రలు వేయాలి. అప్పుడే 3 నెలల బియ్యం వస్తాయని అన్నారట. కూపన్ బియ్యం ఇచ్చినట్టే 6 గ్యారెంటీలు కూడా అడ్వాన్స్ గా అమలు చేస్తే అయిపోవు. ఈడికే మహిళలకు ఇస్తామన్న నెలకి 2500 రూపాయల పైకానికి బారసాల కూడా చేయలేదు. మహిళల బ్యాంకు ఖాతాల్లో కూడా పైకమే వేయలేదు. ఏడాదిని అర్థం సంధి ఆపుకుంటా వస్తురు కాబట్టి ఆ పైకమంతా ఒక్క మొకాన్నే ఆడోళ్ళ ఖాతాలు వేస్తే అబ్బా ఆపినా సరే గాని షై సర్కారు మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నదని మురిసి ముప్పందం అవుతారు. అట్లా కూడా ఆలోచన చేస్తే బాగుండు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ప్రపంచ అందాల భామాలతోని షై సర్కారు మొత్తం రియల్ ఎస్టేట్ దందాల అడ్వర్టైజ్మెంట్లు చేపిస్తుందట. ఉదికు మిస్ వరల్డ్ పోటీలు నడుస్తున్నాయి. 1000 కోట్లు ఖర్చు పెట్టి భామల అందాలు మొత్తము ర్యాంపుల మీద ఒలకబోపిస్తుంటే రియల్ ఎస్టేట్ పబ్లిసిటీ చేయిస్తుర్రు అని ఎట్లా అనిపించనే బాలన్న అంటారా? ఇగో దొరికినప్పుడే బరకాలే, బయట దేశాల భామలు ఉన్నప్పుడే పబ్లిసిటీ చేసుకోవాలనుకున్నారో ఏమో. ఇక చూడరాదుండ్రి మిస్ వరల్డ్ బ్యూటీలతోనే రియల్ ఎస్టేట్ వెంచర్లకు సర్కారు దగ్గరుండి యాడ్లు చేపిస్తుందట. 1000 కోట్ల ఖర్చు పెట్టింది ఇట్లా చిన్న ప్రమోషన్లు ఏనిక అంటే ఏమో చూడుండ్రి. చూసిరా ఇట్లా అందాల భామలను భూముల బేరకాల ఇండ్లకు దొలకపోయి వాళ్ళతోని రియల్ ఎస్టేట్ కంపెనీలు చిన్న వెంచర్లకు ఇట్లా ప్రమోషన్లు చేపిస్తుందట.
అయ్యా సీఎం రేవంత్ సారు, ప్రపంచ దేశాల నుంచి పెద్ద పెద్ద మనుషులు వస్తారు. వాళ్ళు తెలంగాణ తెలివిని దగ్గరుండి చూస్తారు. ప్రపంచ మీడియా ముంగట తెలివితోనే తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ప్రపంచ అందాల భామల పోటీలు ఎట్లా పెట్టింది, ఏం కథ అని మాట్లాడుకుంటారు. మన పనితనం నచ్చి 1000 కోట్ల పెట్టుబడులు ఉరుక్కుంటా వస్తాయని ఊరించి రాజేశమేసి ఏమో పాట వాడినట్టు ఇట్లా చేసి పబ్లిక్ సొమ్మంతా హుసేన్ సాగర్లో పోసినంత పని చేస్తురా. అసలు మీకు ఎరుకుండి ఇట్లా చేస్తురా, ఎరకలేక ఇట్లా చేస్తురా? మీ వెనక పొంట ఉండి సలాలు ఇచ్చేటోళ్ళు మీకు చక్కగా చెప్తలేరా? అసలు లోపం ఎక్కడుంది సారు? మీరు తెలంగాణలో ఏం చేస్తుర్రో మీకన్నా అర్థమవుతుందా? ఆ అందాల భామల పోటీల కోసం ఖర్చు పెట్టిన 600 కోట్ల రూపాయల ఇంకో 25 కోట్లు అంటే మొత్తం 625 కోట్ల రూపాయలను సర్పంచులకు బిల్లుల రూపంలో చెల్లించిన ఇంత ముఖం తెలివి అన్నట్టు ఉండు కదా అని సర్పంచులు సమరాలే చేస్తుంటే వాళ్ళను కూడా అరెస్టులు చేపించి జైల్లో పెడుతుర్రట. ఏమో సార్ మీకే తెలవాలంటారు ఏముచ్చటిన్నోళ్ళు. ఏపీ డిప్యూటీ సీఎం కమ్ సినిమేషకాడు పవనాల సారు సినిమా కంపెనీ గురించి చెప్పిన మాటలు చాలా మంచిగా ఉన్నాయట. సినిమా టాకీసులకు ప్రేక్షకులను ఎట్లా పట్టుకరావాలనో మంచి ఉపాయం చెప్పిండట. ఇప్పుడు పవనాల సార్ చెప్పింది అంత చక్కదనం ఉన్నదని ఎవలన్నరే బాలన్న అంటారా? అన్న మనిషిని కూడా మనం ముచ్చట్లకి తెచ్చిన ఎవరో కాదు, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు సారు. అసలైతే ఏపీ డిప్యూటీ సీఎం పవనాల సారు సినిమా కంపెనీ చింతలు వాపేదందుకు మస్తు తిప్పలు పడుతుండు. మునుపటి లెక్క సినిమా టాకీసులు మొత్తం అభిమానులతోనే నిండిపోయి హౌస్ పూల్ బోర్డులు పెట్టేటట్టు ఇంకా ప్లాన్లు చేస్తుండని మురిసిపోయినరట. పవనాల సార్ చేస్తున్న ఆలోచన చాలా మంచిగా ఉన్నది కాబట్టి మా తెలంగాణలో కూడా షెయి సర్కార్తో చర్చలు పెట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో మునుపటి సినిమా థియేటర్లను ముంగడికి పట్టుకొస్తాము. ఆన్లైన్లో ఓటీటీ ప్లాట్ఫామ్లతోని మాట్లాడే సినిమాలు ఎప్పుడు ఓటీటీలకు రావాలని చర్చలు పెడతామని అనుకొచ్చిండ్రట. అయ్యా పవనాల సారు, మరి ముఖానికి రంగులు రుద్ది కురస బట్టలేసి సినిమా హీరోయిన్ల సరసన నటించిన మీకు సినిమా రంగం చింతలు తెలుసు కాబట్టి బాపుతాము అంటురు. ఇప్పుడు మీరు రాజకీయం రంగును కూడా పెయ్యంతా రుద్దుకుంటారు. సనాతన ధర్మం అనుకుంటా సంకలు గుద్దుకోబడితిరి. మీకు ఎన్నికల్లో ఓట్లేసిన పబ్లిక్ బాధలు కూడా తెలవాలే కదా సారు? ఏషకాళ్ళు ఏషగత్తెల బాధల మీద పెట్టిన కాయసుల మిమ్ములను ఏపీలో ఎమ్మెల్యే కం ఉప ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న ఏపీ జనం మీద కూడా ముత్యమంతా పెడితే వాళ్ళ గోసలను పట్టించుకుంటే బాగుంటుంది సారు. వాళ్ళ బాధలు కూడా వాపుండ్రి. అప్పుడు ఏమనుకుంటారో తెలుసా ప్రజలు? అబ్బా అందరు రాజకీయం లీడర్ లెక్క కాకుండా పవనాలు సారు ప్రజల మనిషి లెక్క పనిచేసిండని అంటారు. అట్లా కూడా చేయకుండా ఇట్లా పొద్దు గడుపుకుంటా ఓదిరా అంటే అందరూ రాజకీయం లీడర్ లెక్కనే కొనిదెల వారి కొడుకు ఉన్నాడు అనుకుంటారు సార్ అంటుర్రు ఏముచ్చటిన్నోళ్ళు. హైడ్రాపెబ్బ రంగనాథ్ సార్ ఫతేనగర్ బ్రిడ్జికి ఆనుకొని ఉన్న మెట్లను జేసీబీలు పెట్టి వడగొట్టిపిస్తున్నాడట. ప్రైవేటోళ్ళు ఎవరన్నా సర్కారు భూమిని చెరబడితే చెమడలు తీసే రంగనాథ్ సారు ప్రభుత్వం కట్టించిన వంతెన తంతెలను కూలగొట్టుడేంది? హైడ్రా కమిషనర్ సారు అట్లెందుకు చేస్తుండో ఏది మనం కూడా ఆడదాకపోయి అరుచుకుందాం పారి. జేసీబీతోనే కూలగొడుతుండ్రు చూసిర్రు కదా. ఇవే ఫతేనగర్ల బ్రిడ్జి పెట్లు. ఇవిటి చాలా దినాల సంధి కట్టిరట. మరి ఎందుకు కూలగొడుతుర్రు? అవిటి కూడా ఎవరన్నా అక్రమంగా కట్టిరా అంటే కాదు, అవి పురాగా పాత పడ్డాయట, ఎప్పుడెప్పుడు కూలుతాయా అన్నట్టు దగ్గర పడ్డాయట. సనత్ నగర్లో అయ్యే అంగడికి పోయేదందుకు చాలా మంది ఫతేనగర్ బ్రిడ్జి తంతెల మీదకి వెళ్ళే తాత్పర్యంగా పోతారట. మొన్ననే మెట్లు కూలి కొందరికి దెబ్బలు కూడా తాకినాయట. అగో ఆ ముచ్చట ఎరుకైన వెంటనే హైడ్రాపెబ్బ రంగనాథ్ సార్ రంగంలోకి దిగి వంతెన మొత్తం కింద మీద చూసి పాతబడ్డ మెట్లను ఏం లేకుండా తీసేయాలని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండట. అందుకే వెంటనే ఇట్లా జేసీబీలు పెట్టి ఉన్న మెట్లు తీసేసిండ్రట. అట్లనే పట్టణంలో ఏడనన్న సర్కారు కట్టించిన వంతెనలు బ్రిడ్జీలు కాల్వలు ఖరాబ్ అయితే వెంటనే ఇంజనీర్లు పోయి చూసి పనికిరావు అంటే పని కట్టుకుని ఎంటదంట పడగొట్టాలన్నాడు. అయ్యా సారు, మీరు ఇట్లా ఖరాబ్ అయిన బ్రిడ్జీల గురించి కాయసు మంచిగానే పెట్టిండ్రు. అట్లనే మీ హైడ్రా పాపాన నిల్వనీడ లేకుండా అయినోళ్లకు కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించే జిమ్మెదారి తీసుకుంటారా అంటే పేదలకు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు సార్ అంటారు ఏముచ్చటిన్నోళ్ళు. వానకాలం చొచ్చుడేమో కానీ మొదలు పొట్టు వానలు పడుతున్నాయి. పట్టణంలో పొద్దుంజాముల వాన పొట్టు కొట్టింది. అటు పట్టణంలోనే కాదు ఇటు పల్లెల పూట కూడా చిన్న చినుకులు సురువైనాయి. ఈ తేప వానలు బాగానే ఉన్నాయంటే పంటలు చేసినాక ఎండలు ఎగేసి కొడతాయంటే ఇక కొట్టేటట్టే ఉన్నాయట. మొన్నటిదాకా నడి ఎండల్లో కూడా వానలు దంచి కొట్టినాయి. ఈ తేప అనుకున్నట్టే ఋతుపవనాలు తెలంగాణను మొదలు దాకినాయని అటు మొగులు శాఖ ఆఫీసర్లు మొత్తుకుంటున్నారు. మరి ముందుగాల వానకాలం ఋతుపవనాలు వచ్చినాయి కాబట్టి వానలు గట్టిగానే పడతాయంటే ఏమో ఇప్పుడైతే 3-4 దినాలు పెద్ద వానలు ఉన్నాయి. పొట్టు పడతాయి. చెరువులు కుంటలు అలుగులు వారాలని అంటుర్రు. ఇంకో ముచ్చట ఏంటంటే వానకాలం సురువైనా కొన్ని జాగాల్లో సర్కారు ఇంకా ఒడ్లు కొంటలేదని అన్నదాతల అవస్థలు పడుతుర్రు. ఈ అడ్డమైన వానలతోని ఒడ్లు మొత్తం మొలకలు వస్తున్నాయని బాధపడుతుర్రు. అయ్యా సీఎం రేవంత్ సారు, మీరన్న ఇషారా చేసి వ్యవసాయ మంత్రి తుమ్మల సార్ను ఓ దగ్గరికి పిలుచుకొని మొదలు ఐకేపీ సెంటర్లలో ఉన్న ఒడ్లు వెంటనే కొనాలని చెప్పుర్రి. ఎన్ని దినాలు రైతులను గోసపుచ్చుకుంటారు? గత ప్రభుత్వమే రైతులు పండించిన ధాన్యం యాళ్లకు వంటలేదని మంట మీద అన్నదాతలు మీకు ఓట్లేసి అధికారంలోకి తెస్తే
పాలకులం కాదు సేవకులము మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకునే మీరు కూడా ఇట్లా ఆలస్యం చేసుడు చూస్తుంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వానికంటే మీ షెయి ప్రభుత్వం మరీ గలీజ్గా తయారైంది అనే కాడికి వచ్చింది. మార్పు 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 అంటే మా రైతుల బతుకుల్లా కూడా మార్పు వస్తుందేమో అనుకుంటే తమరు మామూలు మార్పు తీసుకురాలేదు సారు. రైతులు రందివాడేంత మార్పు వచ్చింది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలానే తెచ్చిన ముచ్చటనే అసలు నెలే ఎస్ఎస్సి డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించని ఇక్కడ ముచ్చట్లు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి సెలవు శనార్థి దండం పబ్బతి ఇంకేమన్నా ఉంటే అన్ని